మిర్చి రైతు సమస్యలపై వైసీపీ అధినేత జగన్ పోరుబాటు పడుతున్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ 2 రోజుల పాటు దీక్షకు దిగుతున్నారు. గుంటూరు వేదికగా జరిగే ఈ దీక్ష కోసం వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఈ దీక్షా వేదికగా ఎండగట్టాలని జగన్ భావిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జగన్మోహన్ రెడ్డి గుంటూరు వేదికగా దీక్ష చేయబోతున్నారు. ఉదయం 9 గంటలకు జగన్ గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి గుంటూరు చేరుకుని బస్టాండ్ దగ్గర మేడే ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం నల్లపాడు రోడ్లో 2 రోజుల దీక్షకు దిగుతారు. ఈ దీక్ష కోసం వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఎండల్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల్ని తక్కువ ధరకే రైతులు అమ్ముకుంటున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గిట్టుబాటు ధర రాకపోతే అన్నదాత ఎలా బతుకుతాడంటూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు 5,000 కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడు దాన్ని మర్చిపోయారని మండిపడుతున్నారు. ముఖ్యంగా రైతుకు పండించిన పంటలకి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర, మద్దతు ధర లేకపోవడం చాలా శోచనీయం. ప్రభుత్వం కనీసం వాటి గురించి ఏ కోసాన కూడా ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరం. ఇవాళ రైతుల తాలూకు ఇబ్బందులు, బాధలు చూస్తుంటే రైతుగా కడుపు తరుక్కుపోతుంది. ఏం చేయాలో పాల్పొని పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కానీ వారు చూపెడుతున్న అశ్రద్ధ వల్ల కానీ చాలా దీనమైన పరిస్థితులు రైతుకి వల్ల వచ్చినాయి. జగన్ దీక్షను టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. దీక్షకు నిర్దిష్టమైన కారణం చెప్పాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఉనికి కోసమే జగన్ దీక్షలు చేస్తున్నారని, రైతుల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిరాహార దీక్ష 2 రోజులు ఒక 6 నెలలకు ఒకసారి నేను కూడా ఉన్నాను రాజకీయాల్లో అని చెప్పి జనానికి మర్చిపోకుండా దానికి నిరాహార దీక్ష తప్ప దేని మీద నిరాహార దీక్ష చేస్తున్నారు? మీరు గెస్ట్ లాగా వస్తారు, గెస్ట్ లాగా పోతారు. కానీ ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమానికి పరిమితం కాబాకండి. కన్స్ట్రక్టివ్ గా సలహాలు ఇవ్వండి. నిజంగా పక్క రాష్ట్రాల్లో లేనిది ఇక్కడ అన్యాయం జరుగుతుంటే వీధుల్లోకి వచ్చి పోరాటం చేసే హక్కు మీ ప్రతిపక్ష పార్టీకి ఉంది. అంతేగాని రాష్ట్రం నాశనం అయిపోవాలా, ప్రజలను రెచ్చగొట్టేస్తాం, వైలెంట్ గా ఉండాలా, రాష్ట్రం వైలెన్స్ ఎక్కువ జరగాల, పరిపాలన స్తంభించిపోవాలా, రాష్ట్రం నాశనం అయిపోవాలా, యాక్సిడెంట్లు ఎక్కువ జరగాల, మీ కోరికలేంటో ఇంత పైశాచికమైన ఆలోచనలు వైకాపా చేస్తుంది. జగన్ దీక్ష జరుగుతున్న సమయంలో రేపు మిర్చి యార్డుకు సెలవు ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. జగన్ వద్దకు రైతులు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మిర్చి యార్డు కమిటీ మాత్రం వైసీపీ ఆరోపణల్ని కొట్టిపారేస్తోంది. ఇప్పటికే యార్డులో భారీగా మిర్చి ఉందని, అది క్లియర్ చేస్తే కానీ కొత్తది కొనలేమని, అందుకే సెలవు ప్రకటించామని చెబుతోంది.